నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఈ నేటికి నాటికి సమాజంలో ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, మగవాళ్ళకి మరెన్నో ఉంటాయి. కానీ అటు ఆడ ఇటు మగ కలిసినటువంటి అర్ధనారీశ్వరి రూపం అదే ట్రాన్స్జెండర్స్. మరి వాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని జయించి ఎలా ముందుకు వెళ్తున్నారు, అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన మధ్యలో ఆటో సమంత గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నారా? ఆటో సమంత గారు మా స్టూడియోకి వచ్చారు, కానీ ఇలా రావడం ఏంటి అసలు? నా అంటే నేను డ్రైవర్ కదా, డ్రైవర్ గా రావాలని నా కోరిక. అందుకే యూనిఫామ్ లో నాకు ఇంతవరకు దాకా గుర్తింపు రాలేదు. ఈ యూనిఫామ్ లో నాకు గుర్తింపు వస్తుందని నేను స్టూడియోకి అయితే ఇలానైతే వచ్చాను. డ్రైవర్ లాగా డ్రైవర్ గుర్తింపే ఇది యూనిఫామ్. ఓకే, ఎలా స్టార్ట్ అయింది అసలు? ఒక డ్రైవర్ గా మీరు ట్రాన్స్జెండర్ అయ్యండి, సమాజంలో ఎన్నో అంటే మిమ్మల్ని విమర్శించే వాళ్ళే ఎక్కువ ఉంటారు, అయినప్పటికీ మీరు ఎలా ఈ డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నారు? ఆడ మగవాళ్ళు కూడా కష్టం చేసుకుంటున్నారు, అందులో మాకు ఎలాంటి గుర్తింపు లేదు. మేము కష్టపడదామంటే మాకు ఎవరు ఉపాధి ఇవ్వరు. కానీ ఆ భిక్షాటనకి వెళ్తున్నప్పుడు వేధింపులు ఎక్కువ అవుతుంటాయి, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి. సమాజంలో మీరు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకోవచ్చు అని. పని చేసుకుందామంటే లాస్ట్ కు నేను షాప్ లో పుంటి తిరిగాను, హోటల్లో అడిగాను, షాప్ లో పని చేస్తాను, ఎక్కడ నాకు జాబ్ ఇవ్వలేదు. కానీ ఒక డ్రైవర్ గా ఆటో నేర్పించారు ఒక అతను. అలా నా ప్రయాణం సాగింది. ఆటో నుంచి ఈ రోజు అన్ని బండ్లు నడిపే స్థాయికి ఎదిగాను, ఆల్ ఓవర్ ఇండియా తిరిగే స్థాయిలోకి నేను. దాదాపుగా ట్రాన్స్జెండర్స్ ఎక్కువ భిక్షాటన చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, కానీ మీకు మీ నుంచి అంటే మీరు ఎలా నేర్చుకోవాలనిపించింది? అంటే మీరు ఎలా స్టార్ట్ అయ్యారు? డ్రైవర్ గా చేయాలి, నేను ఎలా బ్రతకాలి అనుకున్నారు? కసి అండి. అంటే ఇప్పుడు ఏంటంటే సమాజంలో కసి ఎందుకు అంటున్నాను అంటే, సమాజంలో ఎక్కడ నాకు పని ఇవ్వలేదు, పని ఇస్తానని ఒక అవకాశం వచ్చింది డ్రైవర్ గా, తను నేర్చుకోవాలనిపించింది. ఆటో నుంచి చూస్తున్నంత మాత్రం ఒక 2 years లో లారీ నడిపే స్థాయికి వచ్చాను. ఆ పట్టుదల, ట్రాన్స్జెండర్ నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఏదైనా చెయ్యాలనుకుంటే సాధిస్తారు ఖచ్చితంగా. లారీ కూడా నడుపుతారా ఇప్పుడు? లారీ కూడా నడుపుతున్నానండి, లారీ తీసుకున్నాను. ఓకే, మీరు ఓన్ గా తీసుకున్నారా లారీ? DCM తీసుకున్నాను. అంటే ఫస్ట్ సపోర్ట్ ఎలా వచ్చింది మీకు ఆటో గానీ? అంటే మీరు మీ దగ్గర చేతిలో రూపాయి కూడా ఉండదు, అంటే అంటే భిక్షాటన చేసుకునే బ్రతికేవారు మీరు. ఎలా వచ్చింది సపోర్ట్? ఎవరు ఇచ్చారు? మా తమ్ముడు, మా ఫ్యామిలీలో మా తమ్ముడు, అమ్మనే ఉండేది. నాన్న అంతముందుగా చనిపోయాడు. తమ్ముడు కరెంట్ షాట్ కొట్టి చనిపోయాడు. తర్వాత నేను కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అమ్మ సపోర్ట్ నాకు ఇచ్చింది. నువ్వు ఇలా భిక్షాటన కాదు, ఏదన్నా పని చేసుకో అని. ఈ రోజు గిట్లా కన్న తల్లి ప్రేమ ఎలాంటిది అంటే, ఇక నేనంత ఇప్పుడు నాకు 40 years లో కూడా చెప్తున్నాను, తల్లి ఒక చిన్న పాపలాగానే చూస్తున్నది ఇప్పటికి. ప్రతి తల్లి మనసు అలాంటి. నన్ను ఇప్పటికీ బండిప్పించి ఆస్తి మొత్తం కోల్పోయినా, నువ్వు ఎదగాలి, నువ్వు ఒక స్థాయికి ఎదగాలి అని ప్రభుత్వం ఓటేసి గెలిపించిన ప్రభుత్వాలు కూడా నేను 15 సంవత్సరాల కాలంలో నుంచి చూస్తున్నాను, నాకు సపోర్ట్ ఇవ్వలే. నాకు అన్న తల్లి సపోర్ట్ ఇచ్చింది. తల్లి ఎవరికైనా నిజంగా తల్లి దేవత. అది ఎద్దైనా మొద్దైనా ఎవరైనా సరే, ఊరు వాళ్ళు తీరుతున్నా సరే, ఇలా ఊళ్ళో ఎందుకు ఉంచుకోవాలి అన్నా సరే, గాని నా అమ్మ నాకు సపోర్ట్ ఇచ్చింది. ఎక్కడ మీది విలేజ్? ఎక్కడ? మాది ఇబ్రాహీంపట్నం, ముకునూరు గ్రామం, రంగారెడ్డి జిల్లా. ఊర్లో వాళ్ళ నుంచి ఎలా ఉంటాయంటే మీకు సపోర్ట్ ఎలా ఉండేది? విమర్శించేవారా మిమ్మల్ని? ఫస్ట్ ఎవరైతే విమర్శించారో ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుంటే శబాష్ అనేది, అది కామన్ కదండి, ఎక్కడైనా కామన్. అది దాదాపు ట్రాన్స్జెండర్స్ అంటేనే చాలు ఏదో చిన్న చూపు చూస్తారు. ఇప్పుడైతే చాలా మట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు మీరు నిజంగా ట్రాన్స్జెండర్ అయినా అన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అప్పుడు గుర్తింపు రాకముందుకు 2014 నాల్సా జడ్జిమెంట్ గుర్తింపు రాకముందుకు మీరు నిజమైన ట్రాన్స్జెండర్ అనా కాదా, ఎలాంటివి గుర్తింపు లేదు మాకు. ఓటు హక్కు లేదు, ఆధార్ కార్డు లేదు, అలాంటివి ఏవి లేవు. ఎప్పుడైతే 2014 నాల్సా జడ్జిమెంట్ వచ్చిందో ఆ తర్వాత మాకు గుర్తింపు వచ్చింది, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ వచ్చింది. ఆ తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్ అంటే నాకు లైసెన్స్ గిట్లా కష్టపడ్డాను, ఏడ్చాను. మేల్ కాలం ఉంది, ఫీమేల్ కాలం ఉంది, మీది లేదు అంటారు. ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ చూపిస్తే అప్పుడు లైసెన్స్ వచ్చింది. ఇది ఒకటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన. గవర్నమెంట్ ఆఫీస్ లోకి వెళ్తేనే అలా అనేసారా? అంటే దాన్ని ఎలా ఫైట్ చేశారు మీరు? నాకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంది, అంతకుముందుకు నార్మల్ లైసెన్స్ ఉండే, ఏవి లైసెన్స్ కి వెళ్ళాను. అంతే ట్రయల్ కొట్టి అన్ని ముద్ర వేసినాక మేల్ ఫీమేల్ కే ఉంది, ట్రాన్స్జెండర్ కాలం లేదంటారు.
నాకు గవర్నమెంట్ ఇచ్చింది ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, చూడండి నా గుర్తింపు ఇది అని అన్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆగండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడి మీకు వచ్చేసిందమ్మా, సక్సెస్ అయిందని నవ్వుకుంటూ వచ్చేసాడు. ఒక ఆటో డ్రైవర్ నుంచి లారీ డ్రైవర్ దాకా ఎదిగారు. ఈ జర్నీలో మీరు ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? చాలా అండి. ఎలా అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ గా నేను ఒకదాన్నే కాకుండా చాలా మంది ఈ రోజు చూసుకుంటే ఆల్ ఇండియా వారు తిరుగుతున్నాను కదా, ఆడవాళ్ళు ఇట్లా లారీ డ్రైవింగ్ చేస్తున్నారు. మేము ఎదుర్కొనే అతి ముఖ్యమైన కష్టాలు ఏంటంటే టాయిలెట్స్, స్నానం చేయడానికి, ఇలాంటివి నేషనల్ లో ఒక్కొక్క తానే ఉంటాయి, పెట్రోల్ బంకులు ఉంటాయి, కానీ లేని తాను మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడవాళ్ళు ఇట్లా నడుపుతున్నారు బండ్లు, వాళ్ళతో పాటు నేను కూడా నడుపుతున్నాను. ఇంకా ఏంటంటే నాకు వచ్చేస్తే ట్రాన్స్జెండర్ కి వ్యతిరేకత ఇంకా చాలా ఉంది. ఏంటంటే ఫైనాన్స్ ట్రాన్స్జెండర్ కావడం వల్ల నేను ఫైనాన్స్ ఇవ్వలేదు. నేను వేరే వాళ్ళ వెహికల్ కంటిన్యూషన్ లో అమ్మితే అది అప్పు చేసి ఒక 5 లక్షలు అప్పు చేసి డౌన్ పేమెంట్ కట్టి తీసుకున్నాను. అదే 5 లక్షలు ఇక్కడ కడతానన్నా గానీ ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వలేదు. ఇంకా సమాజంలో ట్రాన్స్జెండర్ పట్ల వివక్షత ఉంది, ఆడవాళ్ళ పట్లనే వివక్షత ఉంది, ఇంకా ట్రాన్స్జెండర్ పట్ల అంతే. దాదాపుగా ఈ సమాజంలో ఆడవాళ్ళకి ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అందులో వాటికి మించి మీరు ఇంకా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాను. అంటే గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఉపాధి హామీ కల్పించలేరా? ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా తేడా ఉందండి. ఇది ప్రజాపాలన. ఎవరు ఎన్ని అనుకున్నా మాకైతే మంచి చేశాడు సీఎం సార్. ఒకటేంటంటే కొంతమందికి జాబులు వచ్చాయి, నాలాంటి వాళ్ళకి కాకుండా కొంతమందికి వాళ్ళ క్వాలిటీ ప్రకారంగా జాబులు ఇచ్చారు. దర్జాగా ఏ సిగ్నల్ అయితే ఇలా కొట్టి అడిగారు అదే సిగ్నల్ లో చేతులు ఒప్పుకుంటూ, ఇది గర్వపడవలసిన అవసరం మేమందరం, మా ట్రాన్స్జెండర్ అందరం కూడా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఇట్లా గర్వపడవలసిన అవసరం. ప్రతి ట్రాన్స్జెండర్ ఉపయోగించుకోవచ్చు చదువుకొని ఎడ్యుకేషన్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకు చదువుకున్నాను. ఓకే, తర్వాత కంటిన్యూ చేయలేదా? చేయలేదు. ఎందుకు ఆపేశారు? ఆర్థికంగా లేదంటే ఇంకా నా జెండర్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి, ఇబ్బంది చేశాను. ట్రాన్స్జెండరే కాదు అన్న సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? అలాంటి సందర్భాలు అంటే కొన్నిట్ల ఇప్పుడు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏం చేస్తారంటే చాలా మంది భిక్షాటన సెక్స్ వృత్తి ఇది ఒకటే ఉపాధి అనుకుంటారు. అలాంటప్పుడు నేను వ్యతిరేకంగా ఒక ఉపాధి వైపు వచ్చి మోటార్ ఫీల్డ్ లో అతి కష్టమైన డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. అలాంటప్పుడు కొంతమంది అంటారు ఇదేంది మనం చేసే పనులు చేయకుండా, ఇంకా కొంతమంది లేటెస్ట్ గా ఇప్పుడు జాబులు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు. ఈ డ్రైవింగ్ ఏంటి, తన ట్రాన్స్జెండరా కాదా అనేది చాలా మందిలో ప్రశ్న. నిజంగా మీరు అన్నట్టు అయితే నాకు ఎవరికి ఇష్టమైన, ఈ భారతదేశంలో స్వచ్ఛందంగా ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేసుకోవచ్చు. నాకు మోటార్ ఫీల్డ్ అంటే ఇష్టం, డ్రైవింగ్ అంటే ఇష్టం, అలా నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ట్రాన్స్జెండరే కాదు అన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రం వెళ్తుంటాను. ట్రాన్స్జెండరే కాదని ఎవరు మా వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా ఇది ట్రాన్స్జెండర్ గుర్తు ఇలా చెప్తాను. లేదు అంటే గవర్నమెంట్ ఏదైతే లైసెన్స్ మీద అయితే జెండర్ ఏముండదు, సర్టిఫికేట్ ఉంటది, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ గెజెట్ లో ద్వారా వచ్చింది. నా ఫస్ట్ పేరు వచ్చేసి తర్వాత ట్రాన్స్జెండర్ పేరు ఇలా వస్తది, అది చూపిస్తాను. ఓటర్ ఐడి ట్రాన్స్జెండర్ అని ఉంటది, అవి చూపిస్తాను. గుర్తింపు ఉంది కదా, గవర్నమెంటే ముద్రించినాక ఇవి చూపించుకునే అధికారం మనకు ఉంది కదా, అలా చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా ఎవరు కూడా ట్రాన్స్జెండర్ ఎవరు కూడా నాలాగా మోటార్ ఫీల్డ్ లో ఇంత కష్టపడాలని అనుకుంటాను ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన పని, మగవాళ్ళకే అసాధ్యమైన పని. ఎందుకంటే తాడు కడుతున్నప్పుడు, డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు పైన పట్టేసి తాడు కట్టాలి, అవి సాధ్యం కాదు. మేము సర్జరీ చేయించుకొని మా హెల్త్ మా బాడీ కూడా సహకరించదు. సో దేవుడిచ్చిన వరమా నా హెల్త్ కు ఏమో తెలియదు, కానీ నేనైతే కష్టపడుతున్నాను. కొన్ని సమస్యలు అయితే ఎదురవుతుంటాయి, చిల్లరగా చేయడం, ఒక్కొక్క స్టేట్ వెళ్తుంటాను, ఇంకా అన్ని చూడనట్టుగా వేధింపులు వస్తుంటాయి, చూడనట్టుగా ప్రయాణం సాగిస్తూ ఉన్నాను. అంటే ఎక్కడైనా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? ఖచ్చితంగా అండి, చాలా చోట్ల. నార్త్ సైడ్ మా వాళ్ళకి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం గౌరవం ఉంటది కాబట్టి అక్క దీది అనుకుంటా వాళ్ళు గౌరవిస్తారు. ఇక్కడ ఉదాహరణకు విజయవాడ
నాకు మెయిన్ విజయవాడ వెళ్ళాలంటే భయపడతాను. నేను అన్ని స్టేట్లు తిరిగాను, విజయవాడ వెళ్ళాలంటే భయపడతాను. ఎందుకలా? అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి కాబట్టి విజయవాడ లోడ్ వస్తే నేను అస్సలు ఒప్పుకోను. విజయవాడ నేను ఒప్పుకోను. ఎందుకు తెలుసుకోవచ్చా? రౌడీజం ఎక్కువ అక్కడ, చిల్లర మొత్తం ఇబ్బంది పెట్టారు. పిఎస్ కాడికి వెళ్ళాను, ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు, ఆ విజయవాడ పోకుంటుంటే అయిపోతుంది కదా. మరి ఇంత ధైర్యంగా ఉన్నారు కదా, ఎందుకు అలా భయపడతారు? భయపడని కాదు, మళ్ళీ నేను ఏం చేస్తానంటే నేను ధైర్యంగా ఉంటాను. ఊరిని కొట్టడానికైనా 10 మందిని కొట్టడానికైనా రెడీ, నేను చావడానికైనా రెడీ. మళ్ళీ సారీ తప్ప ఏందని ఒప్పించాక మళ్ళీ రిటర్న్ తీసుకోవడం ఎందుకు, ఇవన్నీ గోల్ ఎందుకు, ఆ విజయవాడ పోకుంటే బాగుంటది కదా. ఇలా జరిగింది. వాళ్ళు అరెస్ట్మెంట్ చేశారు, పోయినా కేసు పెట్టాను, మళ్ళీ వాపసు తీసుకోవాల్సి వచ్చింది తెల్లారి. ఇలా జాలీగుండా ఉంటది ప్రతి ట్రాన్స్జెండర్, అంతే. సో అందువల్ల అయిపోయారు. ఓకే అక్క, ఇప్పుడు దాదాపు డ్రైవర్ గా మీరు కొంచెం సెట్ అయ్యారు, అంటే మీ ఉపాధి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతున్నారు. కానీ మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వారిని కూడా మోటివేషన్ చేసే విధంగా ఏమైనా ప్రయత్నం చేశారా? చెయ్యాలి అంటే నేను ఎదుర్కొంటున్నాను కదండి కష్టాలు, ఇన్ని కష్టాలు వాళ్ళ కళ్ళారా చూస్తున్నారు నా కష్టాలు. ప్రభుత్వము సమాజంలో మార్పు రావాలి, నేను ఒక్కదాన్ని చేస్తే కాదు. నేను ప్రతి క్షణము ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పోతున్నాను. నా తల్లి సహకారంతో నేను ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి తల్లిదండ్రులు ఇట్లా వాళ్ళని నా ట్రాన్స్జెండర్ నా బిడ్డే అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో చెప్పుకోమని అప్పుడు వాళ్ళు ఇట్లా కష్టపడతారు. వాళ్ళకి ఎవ్వరు లేరు కదా, ఒక ధైర్యం, ఒక తోడు అనేది ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఏది లేదు కదా వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ప్రభుత్వము ముందుకొచ్చి ఇప్పుడు మీరు ఏదైనా పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటే బ్యూటిషియన్లు ఉన్నారు, బ్యూటిషియన్ చేస్తున్నారు, కోర్సు తీసుకుంటున్నారు, టైలరింగ్, ఇలా వాళ్ళకి నచ్చిన పనులలో వాళ్ళు చేస్తున్నారు. అద్భుతంగా ఏది మన సంచులు కుట్టి డిజైనింగ్ చేసి చిల్లరపల్లి ఒక సెటర్ పెట్టి అక్కడ అమ్ముతున్నారు. చిల్లరపల్లి రైల్వే స్టేషన్ లో పని చేస్తున్నారు. గుర్తించాలి కదా, గుర్తించట్లేదు. ఇంకా ముందుకు వస్తారు. ఇప్పుడు నాలాగా డ్రైవింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు 1000 మంది ఉన్నారు మా దాంట్లో. వాళ్ళకి మోటివేషన్ కావాలి కదా, డబ్బు కావాలి కదా, ఫైనాన్స్ సపోర్ట్ కావాలి కదా. అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మాకు అండగా నిలిచింది ఈ ప్రభుత్వము. సో ఇంకా కొంచెం అండగా ఉంటే మేము ఇంకా ముందుకెళ్తాం, అద్భుతమైన మార్పులు తేగలుగుతాం. ఒక విషయం, ఈ రోజు 24 అవర్స్ డ్యూటీలో ఉంటున్నా నేను. ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకుంటే 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నా నేను. ఎక్కడ కూడా కొంచెం యాక్సిడెంట్ ఇలాంటివి ఏవి నాకు రిమార్క్ లేవు. ఇది ఎలా సాధ్యం అంటారు? అబ్బాయిలు వెళ్తారు, అమ్మాయి డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళకి మాకు ఎలా సాధ్యం అంటే కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, మాకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఆ డ్రైవింగ్ ఒకటే మా కాన్సెప్ట్. ఏదైనా పని చెప్తే 100% పని చేయగల సత్తా మాకు ఆ దేవుడు ఇచ్చాడు. మేము ఖచ్చితంగా పని చేసుకోగలుగుతాం. కొంతమంది అంటారు వీళ్ళ కష్టాలు చదవక ఇలా తయారయ్యారు, మా షాప్ లో పంట వస్తారు. ఒక షాప్ పెట్టుకుంటున్నాననే అబ్బాయి వెళ్తే దానికి కావాల్సిన రుణ సదుపాయం ప్రతి ఒక్కరు ఇస్తారు. అమ్మాయి వెళ్తే సరే ఒక జాబ్ వస్తుందని అంటే అప్పిస్తారు. నేను 10 సార్లు తిరిగాను, గత ప్రభుత్వంలో తిరిగాను, ఈ ప్రభుత్వంలో తిరిగాను, ఇంద్ర పార్కులో ధర్నాలు చేశాను. లాస్ట్ కు నాకు వచ్చిన ఈ ప్రభుత్వంలో వచ్చింది సపోర్ట్. నేను ఈ ప్రభుత్వానికి సపోర్ట్ మాకు న్యాయం చేసింది. కొంతమంది ఒక 39 మందికి హోమ్ గార్డ్ జాబ్ లాగా వచ్చింది. సో హ్యాపీ. కానీ ఓసీ అని ఒక వర్గంతో నేను ఓసీ రెడ్డి అని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇట్లా ఫోన్ వచ్చింది, నువ్వు రెడ్డి కాకుండా నీకు లోన్ వచ్చు అని అంటారు. నేను తిరిగిన కష్టం ఓసీ రెడ్డి తోటి పోయింది. అసలు ఇంత 80 సంవత్సరాల స్వతంత్రోద్యమంలో మనం సాధించింది నిజమైన అంబేద్కర్ అనుకున్నది ఇదా? ఇంకా వర్గపోరా అని అన్నారా? వాళ్ళు పైకి రావాలి, వీళ్ళు కిందికి దిగాలని అనుకున్నాడా అంబేద్కర్? అది కాదు. ఎవరైతే బాధపడుతున్నారో నాలాగా ఇక మీద బాధపడకూడదు, అది ఏ వర్గమైనా సరే అని రాజ్యాంగం రూపొందించి ఇంత చేసినా గానీ ఇప్పుడు ఓసి ఏది అవమాన పాలు కావాల్సి వస్తుంది, వివక్షతకు లోన కావాల్సి వస్తుంది. నాలాంటి వాళ్ళు రెడ్డిలు ఓసీలలో కూడా నిరుపేద వాళ్ళు ఉన్నారు కదా, గుర్తించండి. మీరు ధనికులు ఎవరు, నిరుపేద వాళ్ళు ఎవరు గుర్తించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించండి. కానీ వర్గం అనేది చాలా బాధపడ్డా నేను అప్పుడు. ఇప్పటికి ఉందంటారా కుల వివక్షత? ఇది సమాజంలో లేదు. ఈ పథకాలు ఇక్కడ కుల వివక్షత కనిపిస్తుంది, సమాజంలో అస్సలు లేదు, వెళ్ళిపోయింది. అంటే ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగింది, గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరిగింది? నాకేం న్యాయం జరగలేదు అంటే ట్రాన్స్జెండర్ వర్గానికి, ట్రాన్స్జెండర్లు అందరికీ కూడా ఈ ప్రభుత్వంలో అయితేనే న్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి న్యాయం జరగలేదంటారా? లేదు. గత ప్రభుత్వంలో అంటే కొంచెం కుట్టు మిషన్లు అలాంటివి నేర్పించగలిగారు.
పర్ఫెక్ట్ గా ట్రాన్స్జెండర్ కు గుర్తింపు వచ్చింది ఈ ప్రభుత్వం. ఓకే అక్క, ఇప్పటి వరకు చాలా బాగా చెప్పారు. ట్రాన్స్జెండర్స్ కి ఈ సమాజంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. వాటిని నిర్మూలించాలంటే మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు కోరుకుంటున్నారు? నా ఫ్యామిలీ అయితే మా అమ్మ ఉంది, నన్ను ఎక్స్పెక్ట్ చేసింది. కొంతమంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక ఒక గురువు అమ్మ అని మా దాంట్లో వాళ్ళు ఉంటారు. అలా వచ్చినప్పుడు బతకడానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడం వలన కొంతమంది భిక్షాటన, ఇంకొంతమంది పడుపు వృత్తి, 6 వరకు చేసుకుంటేనే తిండి దొరికే పరిస్థితిలో ఇప్పటికీ ఉంది. అలా మాకు ఆ రెండే ఆధారం అయిపోయినాయి. అలా మేము వచ్చిన క్రమంలో ఎవరైతే భిక్షాటనకి వెళ్తారో వాళ్ళు కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ముఖం మీదనే చెప్పేసి ఉంటారు, కష్టం చేత కదా, ఇందాక మనం చర్చించుకున్నట్టుగా. సో పడుపు వృత్తి వెళ్ళేవారు నైట్ వెళ్ళవలసి వస్తుంది, కొన్ని ప్లేస్లలో ఉండవలసి వస్తుంది. అక్కడ కొంతమంది వాళ్ళ సుఖం గురించి వచ్చే వాళ్ళు ఉంటారు, శారీరక సుఖం గురించి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరైతే డబ్బులకు ఆశపడి లేదంటే ఘర్షణ గిట్లా జరుగుతుంటది కొన్నిసార్లు. ఇలా జరిగే క్రమంలో డబ్బుల గురించి అయితే ఎవరైతే గంజాయి బ్యాచ్ ఇలాంటివి ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మేము ఇలాంటి హత్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నేను ప్రభుత్వానికి ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలి అంటే ఒకటి ప్రభుత్వానికి తెలియజేయాలనుకునేది ఒకటే మీడియా ద్వారా. ఫస్ట్ మాకు సంక్షేమం బోర్డు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఒకవేళ పడుపు వృత్తి ఏదైతే ఉందో అది చేసే వాళ్ళకి ఒక ప్లేస్ అనేది రెడ్ లైట్ ఏరియాలు అలా ఉంటాయి, అలా ఉంటే కొంచెం తగ్గించవచ్చు అని నా ఉద్దేశం. ఓకే అక్క, దాదాపుగా అంటే మీ ట్రాన్స్జెండర్సే కాదు, మహిళలు కూడా చాలా మంది సమాజంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలను మొదలుకొని ప్రతి ఒక్కరిని వదలట్లేదు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? మహిళలు హత్యలు జరుగుతున్నాయి ఏ విధంగా అంటే, ఒకటి నమ్మి మోసపోతున్నారు, ఎదుటి వ్యక్తిని అబ్బాయిని నమ్మి మోసపోయి అలా జరుగుతున్నాయి. ఇంకోటి పెళ్లి చేసుకున్నాక గృహంలో ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ అలాంటి హత్యలు జరుగుతున్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే, ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో చేంజ్ రావాలి. ఇప్పుడు చాలా మటుకు నాకు తెలిసి నేను ఒక విషయం అనుకుంటున్నాను, ఏంటంటే నా మనసులో ఉన్న చెప్తున్నాను. మనం ఏదన్నా హత్య ఇలా జరిగింది అని ఎగ్జాంపుల్ గా టీవీలో మీడియాలో చూపిస్తున్నాము, ఇలా జరిగింది అని. కానీ వాళ్ళు అలర్ట్ గా ఇలా జరిగింది అని అప్పుడు మనసుకు అంటున్నారు, మళ్ళీ ఏదైనా కోపం వచ్చి అలాంటివే హత్యలు చేస్తున్నారు. ఎవరైతే చూసి అయ్యో పాపం అన్న వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఇంట్లో అలాంటివి జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నది ఏంటంటే, అమ్మ తల్లి కన్నది భార్యగా మన ఇంట్లోకి వచ్చింది ఒక స్త్రీ, భార్యగా వచ్చి మనకు అన్ని తోడు నీడై ఉంటుంది, మళ్ళీ జన్మనిస్తుంది. తల్లి కొడుకుల మధ్యలో ఇట్లా కొడుకు తల్లిని చంపిన సన్నివేశాలు ఏది ఎన్నో చూస్తుంటాం. నా నోటితో నేను చెప్పాలనిపించట్లేదు, అలాంటి సందర్భాలు ఇట్లా మనం మీడియా ద్వారా చూసాం. సో ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని పెంచే విధానం కరెక్ట్గా ఉండాలి. ఈ రోజు ఏమైపోయిందంటే పిల్లల్ని పెంచడం ఒక బిజినెస్ అయిపోయింది. వాళ్ళ డబ్బు సంపాదించడం, పిల్లలకు రేపటి తరానికి డబ్బు సంపాదించడం ఒకటే చూస్తున్నారు. మా అమ్మ నాయన ఏం చేస్తారంటే నాకు అన్ని కష్టాలు నష్టాలు చూపించారు, అందుకే నేను ఇలా స్టాండర్డ్ గా నిలబడ్డా, ఎన్నో అవమానాలు ఎదుర్కోగలుగుతున్నాను. నేను చదువుకుంటూ నాగలు తిన్నాను, పని చేశాను, వ్యవసాయం పని చేశాను. ఈ రోజు పిల్లల్ని సరదాగా ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచడము, ఒక 10th క్లాసు 7th క్లాసు 9th క్లాసు వచ్చేసరికి ఇష్టారాజ్యం, తల్లిదండ్రుల మాట లెక్క చేయకపోవడం. ఎలా ఉంటున్నారు తల్లిదండ్రులు? అద్దులోనే ఉంటలేరు. వాళ్ళ ఇప్పుడు ఫస్ట్ హోంవర్క్ చేసావా అని చూసే తల్లిదండ్రులు ఇట్లా లేరు, సీరియల్ చూసే తల్లిదండ్రులు ఉన్నారు. సమయం ఏడైందంటే ఏ సీరియల్ వస్తుందని నువ్వు చదువుకోపో బిడ్డ అని చెప్పేసి ఒక రూమ్ ఇచ్చేసి సీరియల్ చూసే తల్లిదండ్రులు ఉన్నారు. సో అది తప్పు. పిల్లలు మనం రేపటి తరం గురించి ఏమి ఇవ్వాలి పిల్లలకంటే చక్కటి నడవడిక ఇవ్వాలి, అది ముఖ్యం. ఫస్ట్ నువ్వు ఎలాంటి నడవడి ఇవ్వకుండా చదివిపించేసి ఒక బిజినెస్ లాగా పిల్లల్ని పెంచేసి ఒక ఆడపిల్లని బలి చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇది మనదే తప్పు. సో ఎవరైనా చూసే వాళ్ళు తప్పు ఉంటే క్షమించి రియల్ గా ఇది జరుగుతుంది, రియల్ గా జరుగుతుంది. అరాచకాలు జరుగుతున్నాయి మహిళల పంటే ఇది ఒక క్రైమ్ లాగా అయిపోయింది. సో ఏం చేసుకోవాలంటారు? పిల్లల్ని పెంచే నడవడిక సరిగ్గా లేదు. కొంతమంది అంటారు ఇక్కడికి డ్రెస్సులు వేసుకొని వస్తే
ఆ ఇలాంటి సంఘటనలే జరుగుతాయి అంటారు. మోడల్ అయిపోయింది, ఇప్పుడు ప్రపంచం మోడల్ అయిపోయింది. మొబైల్ పట్టుకొని మనం ఒక ఇన్ని బుక్కులు పెట్టుకొని పోయేది మేము ఇట్లా పట్టుకొని. ఇప్పుడు 2 బుక్కులు 3 బుక్కులలో లేదంటే స్మార్ట్ ఫోన్లలో ఇట్లా లెసన్స్ చదువుకునే రోజులు వచ్చాయి. డ్రెస్ చేంజ్ ఇట్లా అయ్యే రోజులు వచ్చినాయి. డ్రెస్ అని కాదు, మన క్యారెక్టర్ మంచిది అయితే, మన నడవడిక మంచిది అయితే బాగుంటది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల విషయంలో, మగపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లల విషయం కంటే ఈ రోజు ఏదైతే చదువులో చూసుకున్నా ఆడపిల్లలు ఎక్కువగా రాణిస్తున్నారు, మగపిల్లలు తక్కువైపోయారు చదువులు. ఓకే అక్క, ప్రెసెంట్ అయితే ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో సమంత అంటే హీరోయిన్ వచ్చేస్తుంది, కానీ మీరు కనిపించేస్తున్నారు. ఎలా వచ్చింది ఆ పేరు? సమంత అని అంటే సమంత ముఖం లాగా ఉంటది, అప్పుడు కొంచెం మంచిగా ఉండదు. ఇప్పుడు మోటార్ ఫీల్డ్ లోకి పోయాక ఇలా ఇది దరిద్రంగా అయిపోయింది. బానే ఉన్నారు చూడడానికి. సో సమంత ముఖం లాగా ఉంటది కాబట్టి మా గురువులు ఎవరైతే ఉన్నారో సమంత అని పేరు పెట్టారు. ఆ సమంత నుంచి ఆటో సమంతగా మా డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆటో పెట్టేశారు బుద్ధల. ఇప్పుడు ఆటో గిట్లా నడపట్లేదు, లారీ. సో సమంత పేరు పెట్టుకోవడం వల్ల అంత స్థాయికి ఎదిగారంటారా? సమంత పేరు ఓకే, సమంత పేరు పెట్టుకోవడం వల్ల, కానీ ఎస్ లెటర్ లో పవర్ ఉంటది. అంటే డ్రైవర్ గా మీరు ఎదిగారు, లారీ డ్రైవర్ గా కంటిన్యూ అవుతున్నారు. ముందు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఏం ఏంటి అసలు? సో ముందు నా ఒక ఉద్దేశం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ ఇక్కడికి ఆగిపోతాం. లేదు, ఈ సమాజంలో అందరితో పాటు ఒక పోలీసు వాళ్ళకి విలువ ఉంది. ఈ షర్ట్ వేసుకొని వచ్చి రావడానికి ఇట్లా కారణం అది. జై డ్రైవర్ అన్న, జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న. డ్రైవర్ కూడా గుర్తింపు కావాలి సమాజంలో. అనునిత్యం ప్రతి నిత్యము పొద్దున లేచిన 5 గంటల నుంచి రాత్రి పడుకున్న వరకు ప్రతి ఒక్కరికి, ఎంత పెద్ద శ్రీమంతుడైనా సరే, డబ్బు మీద పడుకున్నా సరే డ్రైవర్ అవసరం ఖచ్చితంగా ఉంది. సేవ ఇది, ఒక సేవ. కానీ డ్రైవర్ కు తగిన గుర్తింపు లేదు. డ్రైవర్ కి ఈ రోజు పిల్లని కూడా ఇవ్వట్లేదు డ్రైవర్ గా ఉన్నందుకు. సో డ్రైవర్లను గుర్తించాలి. ఆ డ్రైవర్లను గుర్తించే క్రమం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను రెడీ. నా సంకల్పం అదే. ఇంకొక విషయం ఏంటంటే అన్ని రేట్లు పెరుగుతున్నాయండి. ఒక డ్రైవర్ జీతం మటుకు పెరగట్లేదు. 15,000 నుంచి 20,000 రూపాయలు. తన భార్య పిల్లల్ని ఈ రోజు అన్ని చదువులు, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ చదివించాలంటే ఆ 20,000 డ్రైవర్ ఎలా బతకగలుగుతాడు? సో ఖచ్చితంగా డ్రైవర్ జీతం పెరగాలి. డ్రైవర్ కి ఒక అసోసియేషన్ కావాలి. అలాగే మా ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇట్లా ముందు మోటివేషన్ చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్లాలని నా ఆశ. నిజంగా చాలా సూపర్. అసలు ఒక ట్రాన్స్జెండర్ అయ్యింది కూడా ఇంత ధైర్యంతో, సాహసంతో ముందడుగేస్తున్నారు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, సమంత లాగా ముందడుగేయండి. ఎవరు సపోర్ట్ అవసరం లేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ముందుకు నడిస్తే తప్పకుండా సమంత, మరి ఇంకో సమంతలు, ఎంతో మంది సమంతలు కూడా ముందుకు వచ్చేస్తారు. థ్యాంక్ యూ అక్క. ఇండిపెండెంట్ గా బ్రతకాలనుకున్న మహిళకి మీ నుంచి ఒక చిన్న సందేశం. నా అక్క చెల్లెళ్లకు ఒకటే విషయం, మీ ప్రతిభని ఇంట్లో దాచిపెట్టకండి, వంటగదికే పరిమితం చేయకండి. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతిభ ఏదో ప్రపంచానికి తెలియజేయండి. అలాగే అన్న తమ్ముళ్ళు, నేను ఒకటే చెప్పేది, ఎవరైతే ఉన్నారో నీలో సగభాగం తల్లిగా గౌరవిస్తావు, నీలో సగభాగం భార్య. దయచేసి అతి కిరాతకంగా హత్యలైతే చేయకండి నాయన. దయచేసి ఏదైనా కోపం వస్తే బయటికి వెళ్ళండి. ఇలాంటి మారణ హోమాలు చేయకండి. వాళ్ళ ప్రతిభ గుర్తించి వాళ్ళని ఇట్లా జాబు చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళండి. దయచేసి ఇదే నేను కోరుకునేది. మీరందరూ ఎవరైతే అబ్బాయిలు, జెంట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ నేను ఒకటే విన్నపం, స్త్రీని కాపాడుకుందాం, తల్లిని కాపాడుకుందాం, భార్యని కాపాడుకుందాం, అక్క చెల్లెల్ని కాపాడుకుందాం. చిన్న పిల్లల్ని కూడా చూడకుండా చేసే మృగాలని మన సమాజం నుంచి బయటకి ఎత్తేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా ప్రతి ట్రాన్స్జెండర్ ఈ రోజు మా స్టూడియోలో ఉన్న సమంతను చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.